తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆయన రూటే సపరేట్, మాటల్లో కురుకుదనంతో తరచూ వైల్డ్ ఫైర్ అవుతుంటారు. ఆయనే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన ఎలా మాట్లాడినా సంచలనమే. ఆయన ట్రావెల్స్ కు చెందిన బస్సులు దగ్ధమైన నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇంతకీ ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలేంటో ఒకసారి చూద్దాం. జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఏడుస్తాను నేనా? తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియాలి తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాశీ ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగా వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? ఏం చేస్తారా? బస్సు కాదు అయిపోయింది. ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి ఇచ్చింద. ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తారంట. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తే సాక్షాత్తుడు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకునే, రాసుకో, బయటికి రాకూడదు. మీరు చేయండి. రేపు శివరాత్రి వస్తుంది, రాడ్రా. రేపు సంక్రాంతి వస్తుంది, రాడ్రా. నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో. వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళేమో భోగాలు చూడాలంట. అదే కదా నేను చెప్పేది. ఎందుకు మీకంట మా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. అక్కడ సారా అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? గుత్త పిత్తలుండి రోజా చేసుకుంటున్నది. అట్లా అమ్మాయి చెప్పేది. అయినా అవేంటో ఉన్నాయి కదా బీజేపీలో. జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనంతపురంలో, ముఖ్యంగా తాడిపత్రిలో తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఏ విషయాన్ని లెక్క చేయరు, ఏదైనా ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. బస్సులు దగ్ధమైన విషయంలో ఏకంగా మాజీ సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. జగన్ అంత మంచోడు లేడంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాజీ సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచేశారు. అదే ఇప్పుడు వైరల్ గా మారింది.
ఏం చేస్తారు? మా అయితే బస్సుల్ని తగలబెడతారు. మీకంటే జగన్ మేలు కదరా అంటూ బీజేపీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. ఏనాడు జగన్ తన పాలనలో బస్సుల్ని తగలబెట్టలేదు, కేవలం ఆపాడు. మీకంటే అతనే బెటర్ అంటూ హాట్ కామెంట్ చేశాడు. కాలినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారు. రాసుకో, బయటికి రాకూడదు. మీరు చేయండి. రేపు శివరాత్రి వస్తుంది, రాండ్రా. రేపు సంక్రాంతి వస్తుంది, రాండ్రా. నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో. వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళేమో భోగాలు చూడాలంట. అదే కదా మీరు చెప్పేది. ఎందుకు మీకంటే ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి సూర్య అందిస్తారు ఫోన్ ఇన్లో. చెప్పండి సూర్య. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రూటే సపరేట్. నుంచి కూడా ఆయన ఏది మాట్లాడినా కూడా సంచలనాత్మకంగా మారుతూ ఉంటుంది. అదే విధంగా నిన్న తెల్లవారుజామున ఏదైతే ఆయన ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులు దగ్ధమైన నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో గతం నుంచి కూడా ఏది చేసినా కూడా ఆసక్తికరంగా అనేది మారడం అనేది సహజం. అదేవిధంగా ఏదైతే ఆయన బస్సులు దగ్ధమైన విషయంలో ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ జగన్ అంత మంచోలు లేదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో బీజేపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోగా ఆయన రిలీజ్ చేశారు. ఇది రాష్ట్రంలో పెను సంచలనాత్మకంగా మారింది. అంటే బీజేపీ నాయకులను ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహా అయితే మీరు నన్ను ఏ విధంగా నష్టం చేస్తారు, మహా అయితే బస్సులను తగలబెడతారు అంతే కదా అంటూ సీరియస్ అయ్యారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఏదైతే టీడీపీకి ప్రతిపక్షంగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మేలు కదరా అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ బీజేపీ నేతలపై వాళ్ళ తీరుపై విరుచుపడడం జరిగింది. గత 5 ఏళ్ల జగన్ పాలన కాలంలో బస్సుల్ని కేవలం ఆయన తిరగకుండా ఆపాడు అంతేగాని ఈ విధంగా అగ్నికి ఆహుతి చేయలేదు, మీకంటే అతనే ఎంతో బెటర్ అంటూ హాట్ కామెంట్ అనేది చేశారు. అదే విధంగా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వాలు బస్సులు ఆపడం వల్ల దాదాపు 400 కోట్ల రూపాయలు నష్టం అయితేనే నేను బాధపడలేదు, ఏడలేదు. అటువంటిది ఈ రోజు బస్సుల్ని కాలిస్తే నేను ఎటువంటి ఫీల్ కాను, కాలిస్తే కాల్చుకొని ఇంకా బస్సులు ఉన్నాయి అన్నట్టు చెప్పడం జరిగింది. అదే సమయంలో ఏదైతే మీరు నష్టపరిచింది మా డ్రైవర్లను నష్టపరిచారు, వాళ్ళ జీవితాలను నష్టం కలిగించారు, ఆ విషయాన్ని మర్చిపోవద్దండి అంటూ తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. అయితే మరోవైపు తీసుకుంటే నిజానికి రాష్ట్రంలో బీజేపీ కూడా కూటమి ప్రభుత్వం భాగస్వామిగా ఉంది. ఇలాంటి సమయంలో జేపీ ఇలా మాట్లాడడంతో సామాన్యులు చేత మిచ్చిపోతున్నారు. ఆయన మాటలతో అటు బీజేపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు ఎలా స్పందిస్తుందో వేసి చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా జేసీ బస్సుల అగ్నికి ఆహుతి అయిన కేసులో అయితే పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకోవడం జరుగుతుంది. ఎంతటి వారైనా కానీ శిక్షలు అనేది వేయడం జరుగుతుంది అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జేసీ మాట్లాడడం అనేది రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరి ఇంతవరకు అయితే టీడీపీ కావచ్చు, బీజేపీ నేతలు కూడా అంటే పెద్ద నేతలు సూర్య దీనివల్ల పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? చంద్రబాబు గారు ఎలా రియాక్ట్ అవుతారనుకుంటున్నారు? అంటే ఏది ఏమైనప్పటికీ కూడా కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన భాగస్వామ్యులు ఉన్నప్పుడు కాస్త సంశయం అనేది పాటించాలి. అలా కాకుండా ఇంత ర్యాష్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అన్నది ప్రతి ఒక్కరు కూడా తప్పుపడుతున్నారు. ఈ విషయం గురించి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే టీడీపీలో అగ్రనేతలు కావచ్చు ఎలా స్పందిస్తారనేది ఇప్పటి వరకు అయితే మనకు సమాచారం లేదు. అటు బీజేపీ నాయకులు కూడా సమాచారం వెళ్ళింది. వాళ్ళు లోపల అయితే కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి బయటకు వచ్చి ఏదైనా మాట్లాడతారో ఏంటన్నది ఈ రోజు రేపట్లో అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం ఇప్పటికే సద్దుమరిగే పరిస్థితి లేదు. కాస్త ఆగ్రహ విషయాలకైతే గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇరు పార్టీలను చెప్పుకోవచ్చు. మరి జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏదైనా మందలిస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడతారా, లేకపోతే వాళ్ళ నాయకులు ఏదైనా మాట్లాడతారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి శ్రేయ. థ్యాంక్ యూ సూర్య.
ఆనాడు 400 కోట్ల రూపాయలు నష్టం జరిగితేనే ఏడవలేదు, దీనికి ఏడుస్తానా, కాల్చి ఏం చేశారంటూ ఫైర్ అయ్యారు. డ్రైవర్ల జీవితాలకు నష్టం కలిగించారు, అది మర్చిపోకండి అంటూ హెచ్చరించారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ జేసీ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఆయన రూటే సపరేట్, మాటల్లో కురుకుదనంతో తరచూ వైల్డ్ ఫైర్ అవుతుంటారు. ఆయనే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన ఎలా మాట్లాడినా సంచలనమే. ఆయన ట్రావెల్స్ కు చెందిన బస్సులు దగ్ధమైన నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలేంటో ఒకసారి చూద్దాం. బస్సులు ఏమైంది, నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు, ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు, అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది, 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఏడుస్తాను నేనా? తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం, మీకు నాకు తెలియదు తప్పు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్, ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా, ఏం చేసుకున్నారు? లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సును నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగా వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? ఏం చేస్తారా, బస్సు కాల్చా అయిపోయింది, ఏమైంది, వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే, ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తారంట. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి, ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే సాక్షాత్తుడు కాదని కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో, బయటికి రాకూడదు. మీరు చేయండి, రేపు శివరాత్రి వస్తుంది, రాడ్రా రేపు సంక్రాంతి వస్తుంది, రాడ్రా నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో. వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళేమో భోగాలు చూడాలంట. అదే కదా మీరు చెప్పేది. ఎందుకు మీకంట మా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, అక్కడ సారాయి అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. ఈ వీడియోలో మాజీ సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచేశారు. అదే ఇప్పుడు వైరల్ గా మారింది. ఏం చేస్తారు, మా అయితే బస్సుల్ని తగలబెడతారు, మీకంటే జగన్ మేలు కదరా బీజేపీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. ఏనాడు జగన్ తన పాలనలో బస్సుల్ని తగలబెట్టలేదు, కేవలం ఆపాడు. మీకంటే అతనే బెటర్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు, మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే అవద్దు ఏడ్చలే, దీనికి ఎడుతాను నేనా? తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారు? లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సును నిలబెట్టించినాడు. ఆనాడు 400 కోట్ల రూపాయల నష్టం జరిగితేనే ఏడవలేదు, దీనికి ఏడుస్తానా, కాల్చి ఏం చేస్తారంటూ ఫైర్ అయ్యారు. డ్రైవర్ల జీవితాలకు నష్టం కలిగించారు, అది మర్చిపోకండి అంటూ హెచ్చరించారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ జేసీ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి గొడవలు లేవనుకుంటే ఇప్పుడు సీనియర్ నాయకుడైన జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సీనియర్ నాయకుడి మాటలను ఇగ్నోరు చేయలేరు, అలాగని సమర్థించరు లేరు. మరి సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.